సగం ధర. రంగయ్య మధ్యతరగతి రైతు. అతనికి ఉన్న ఆస్తి 2 ఎకరాల పొలము, పాతకాలపు మేడ మాత్రమే. రంగయ్య కూతురు పెళ్ళీడుకు వచ్చింది. తన కూతుర్ని గొప్పవాడి చేతుల్లో పెట్టాలని రంగయ్య ఆలోచన. చూడగా చూడగా రంగయ్యకు నచ్చిన సంబంధం వచ్చింది. అయితే వాళ్ళు 3000 కట్నం అడిగారు. చూస్తూ చూస్తూ ఆ సంబంధం వదులుకోలేక తన పొలం తాకట్టు పెట్టి అప్పు పుట్టించాలని తనకు తెలిసిన వాళ్ళనందర్నీ కదిలించి చూశాడు. కానీ అది మెరక పొలం కావటం చేత ఎవరూ డబ్బిస్తామని ముందుకు రాలేదు. ఆ గ్రామంలోనే ఉన్న వడ్డీ వ్యాపారి వీరయ్యకు ఈ సంగతి తెలిసింది. వాడు జలగజాతివాడు. అప్పు ఇచ్చే వరకు మంచిగా ఉండి అప్పు తీరేదాకా అవతలి వాణ్ణి పట్టి వదలడు. ఎవరూ తీసుకొని రంగయ్య పొలం తనకు తేలికగా స్వాధీనమవుతుందనుకున్నాడు వీరయ్య. వీరయ్య మాటలకు రంగయ్య పొంగిపోయాడు. వీరయ్య రంగయ్య పొలాన్ని సగం ధరకు కొంటానన్నాడు. అయితే రంగయ్య ఎప్పుడు తన పొలాన్ని తిరిగి కొనదలిచినా సగం ధరకే అమ్ముతానన్నాడు. వీరయ్య మాటల్లో ఏదో మోసం ఉన్నదని శంకించి రంగయ్య ఆలోచించుకుని మర్నాడు చెబుతానని, మర్నాడు రమ్మనవని వీరయ్యతో అన్నాడు. తర్వాత రంగయ్య గ్రామ కరణం లింగయ్య వద్దకు వెళ్ళి వీరయ్య అన్న మాట చెప్పాడు. లింగయ్య అంతా విని రంగయ్య దురాలోచన గ్రహించి అతడికి గుణపాఠం చెప్పడానికి మంచి అవకాశం దొరికిందనుకున్నాడు. రంగయ్య, నీ పొలం 8000 చేస్తుంది. దాన్ని 4000కే కొట్టేద్దామని వీరయ్య ఎత్తువేశాడు. నువ్వు నీ కూతురు పెళ్ళి అయ్యాక మళ్ళీ ఆ 4000 చేర్చి తిరిగి పొలం కొంటావనేది ఉత్తమాట. కనుక నువ్వు నేను చెప్పినట్టు చేశావంటే నీ కూతురు పెళ్ళి అయిపోతుంది, వీరయ్య రోగం కూడా కుదురుతుంది అని లింగయ్య తన ఆలోచన రంగయ్యకు చెప్పాడు. రంగయ్య ప్రాణం కుదుటపడింది. మర్నాడు రంగయ్య తీరికగా అరుగుమీద కూర్చుని ఉండగా వీరయ్య వచ్చాడు. అదే సమయానికి లింగయ్య కూడా అటే వచ్చాడు. సమయానికి వచ్చారు కరణం గారు, సాక్ష్యానికి పనికి వస్తారు అన్నాడు వీరయ్య. కరణం తాను కూడా అరుగుమీదకు చతికిలబడి వీరయ్య కేసు చూస్తూ ఏమిటి విషయం అని అడిగాడు. రంగయ్య గొంతు సవరించుకుని, మరేం లేదు కరణం గారు, వీరయ్య నా పొలాన్ని సగం ధరకు తీసుకుంటానంటున్నాడు. మళ్ళీ సగం ధర నేను ఎప్పుడిస్తే అప్పుడు పొలం నాకు తిరిగి ఇచ్చేస్తాడట. నాకేమో ఇప్పుడు డబ్బు అవసరంగా ఉంది. అందుచేత అదే షరతుకు 20,000 చేసే నా మేడను వీరయ్యకు అమ్ముదామనుకుంటున్నాను. ఏమంటారు వీరయ్య గారు అన్నాడు. వీరయ్యకు తన రొట్టె విరిగి నేతిలో పడిందనిపించింది. రంగయ్య 10 జన్మలెత్తినా 10,000 పెట్టి తన వద్ద ఇల్లు తిరిగి కొనలేడు. 20,000 చేసే ఇల్లు 10,000కే తందవుతుంది. రంగయ్య తన మేడను సగం ధరకు అనగా 10,000కు తనకు అమ్ముతున్నట్టు అతను తిరిగి సగం ధరకు తన వద్ద ఆ ఇంటిని ఎప్పుడు కొనదలిచినా తాను ఇచ్చేటట్టు కరణంగారి చేత కాగితం రాయించి దానిమీద 4 చేత సంతకాలు పెట్టించి వీరయ్య అందరి ఎదుట రంగయ్యకు 10,000 ఇచ్చేశాడు. దానిమీద తాను కూడా సంతకం పెట్టి కాగితాన్ని కరణం తన వద్ద ఉంచుకున్నాడు. రంగయ్య తన కూతురి పెళ్లి నిశ్చయం చేసుకుని బంధుమిత్రులందరికీ ఆహ్వానాలు పంపాడు. ముహూర్తం సమీపిస్తుండగా వీరయ్య 6 పనివాళ్లను వెంటబెట్టుకు వచ్చి, ఈ ఇంటిని నాకు అమ్మావు, ఇందులో నువ్వు పెళ్లి జరిపించటానికి వీల్లేదు, కావాలంటే నా డబ్బు నాకిచ్చి నీ ఇల్లు నువ్వు తీసుకో అంటూ రంగయ్యతో పేచీకి దిగాడు. ఇలా జరగబోతోందని రంగయ్యకు ముందే తెలుసు. అతను ఎదురుగా కూర్చున్న కరణం కేసు చూశాడు. నేను చెప్పినట్టు చెయ్యి అన్నట్టుగా కరణం రంగయ్యకు సైగ చేశాడు. రంగయ్య లేచి ఇంట్లోకి వెళ్ళి 5,000 తెచ్చి వీరయ్య చేతిలో పెట్టి, ఇదిగో నీకు ఇయ్యవలసిన సొమ్ము, ఈ ఇల్లు నీ నుంచి తిరిగి కొనుక్కున్నాను, ఇక ఈ ఇల్లు నాది, అతిథివి కాబట్టి అక్షింతలు వేసి భోజనం చేసి వెళ్ళు అన్నాడు. వీరయ్యకు మతిపోయినట్టయింది. ఏం రంగయ్య, నన్ను ఆడిస్తున్నావా? నువ్వు 5,000 ఇస్తే సరిపోయిందా? మరో 5,000 ఇయ్యి, అప్పుడే ఈ ఇల్లు నీదవుతుంది. చూసావుగా, ఏమంటావు కరణం అన్నాడతను. నేనేమంటాను, నువ్వు అనేది తప్పంటాను, కాగితంలో రాసింది అక్షరాల అమలు జరిగిందంటాను అన్నాడు కరణం జేబులో నుంచి కాగితం తీసి. అమలు జరిగిందా? ఏది, వీళ్ళందరి ముందు చెప్పు అన్నాడు వీరయ్య. జాగ్రత్తగా విను, రంగయ్య 20,000 ఖరీదు చేసే తన మేడను నీకు సగం ధరకు అంటే 10,000కు అమ్మాడు. అంటే నువ్వు కొన్న ఖరీదు 10,000. రంగయ్య సగం ధర ఇచ్చి
మేడను తిరిగి కొనుక్కుంటే నీకు అభ్యంతరం లేనట్టుగా ఇందులో సంతకం పెట్టావు. అందుకే రంగయ్య ఇప్పుడున్న మేడ ఖరీదులో సగం ధర అంటే 5,000 ఇచ్చి మేడను తిరిగి కొనుక్కున్నాడు. ఇందులో నువ్వు కాదనేటందుకు ఏమీ లేదు. ఇక నీకు ఈ ఇంటి మీద అధికారం లేదు అన్నాడు కరణం. రంగయ్య మేడను చవకగా కొట్టేద్దామనుకున్న వీరయ్య ఎత్తు బెడిసి కొట్టింది. తగిన శాస్తే జరిగిందనుకున్నాడు వీరయ్య. అతను ఈ విధంగా మరెవరినీ మోసం చెయ్యటానికి మళ్ళీ ప్రయత్నించలేదు. కథ సమాప్తం. నమ్మకం. ఇమాం బుఖారీ అనే సజ్జనుడు ఒకసారి ఓడ ప్రయాణం చేస్తున్నాడు. ఓడ యజమానితో పాటు చాలామంది ప్రయాణికులు కూడా ఆయన్ని ఎరుగుదురు. మరికొందరు ఆయన పరిచయం చేసుకున్నారు. అలాంటి వారిలో ఒక ప్రయాణీకుడు ఇమాం బుఖారీ వద్ద 1000 దీనారాలు ఉండడం చూసి వాటిని కాజేయాలన్న దురాలోచన చేశాడు. వాటిని దొంగతనం చేస్తే పట్టుబడిపోతాడు. అందుకని ఆ ప్రయాణికుడు ఒక ఎత్తు వేసి, నా 1000 దీనారాలు పోయాయి, ఎవరో కాజేశారు అని ఓడ యజమానికి ఫిర్యాదు చేశాడు. ఓడ యజమాని అందర్నీ తనిఖీ చేసి ఎవరి దగ్గర 1000 దీనారాలు లేవని రుజువు చేసుకున్నాడు. ఆయన ఇమాం బుఖారీని మాత్రం సోదా చెయ్యలేదు. ఇమాం బుఖారీని కూడా సోదా చెయ్యమని రహస్యంగా ప్రయాణికుడు అన్నాడు. ఆయన సోదా చెయ్యనవసరం లేదన్నాడు ఓడ యజమాని. అయితే ఇమాం బుఖారీ తన సామాన్లు కూడా సోదా చెయ్యమని పట్టుపట్టాడు. ఆయన వద్ద దీనారాలు లేవు. పట్టలేక ప్రయాణికుడు, మీ 1000 దీనారాలు ఏం చేశారు అని ఇమాం బుఖారీని అడిగాడు. సముద్రంలో వేశాను. అవి నా దగ్గర కనిపిస్తే నన్నిక ఎవరైనా నమ్ముతారా? నాకు డబ్బు కన్నా ప్రజల నమ్మకమే ముఖ్యం అన్నాడు ఇమాం బుఖారీ. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.